గూడూరు విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థిగా మేరీ మురళీ గారు బరిలో నిల్చున్నారు కదా, ఎలా ఉంటుంది ఈసారి ఆయన పరిస్థితి? బాగుంటుంది. మేరీ మురళీ గారు మంచి వ్యక్తి, సరేనా, అందరితో కలిసిగా సమన్వయంగా అందరిని కలగట్టుకుపోయి మంచి వ్యక్తి గెలవచ్చని మా అభిప్రాయం. పాసం సునీల్ గారి గురించి మీరు ఏమంటారు? అతను సునీల్ గారు లోకల్కి అభ్యర్థి కదా, అతనికి ఉండే వెయిట్ ఆయనకు ఉంటుంది. కానీ 90% వైసీపీ రావచ్చు అని అనుకుంటున్నాను. సునీల్ గారు చేసిన అభివృద్ధి ఏంటి గూడూరులో? ఫస్ట్ ఏం చేశారంత అభివృద్ధి ఏం పెద్దగా ఏముండదు. ఈయన వచ్చినాకే వెలగపల్లి వరప్రసాద్ వచ్చినాక హాస్పిటల్ కానీ, మార్కెట్ కానీ, రోడ్లు కానీ అన్నీ బాగా పర్వాలేదు చేశారు వైసీపీ ప్రభుత్వం. గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి మేరీ మురళీధర్ని చూడాలనుకుంటున్నారు. ఓకే, మేరీ మురళిని అంటే బాగుంటుంది. అభ్యర్థి మంచివాడు, వ్యక్తి మంచి, అందరినీ కలుపుకొని పోతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అదేవిధంగా మన గూడూరు విషయానికి వస్తే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరీ మురళీ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? గెలుస్తాడా? మనకి టౌన్కైనా విలేజెస్ ఎక్కువ. టౌన్లో సగం మంది ఓట్లు వేస్తే విలేజ్లో మొత్తం ముక్కాలు భాగం వేస్తారు. కానీ మేరీ మురళి అంతే కనపడు. ఆయన గురించి మీకు తెలిసిన 2 మాటలు చెప్పండి. కానీ మంచి చేస్తాడు ఫస్ట్ నుంచి. అతను మనకి టచ్ ఉంది. వైసీపీలో ఫస్ట్ నుంచి అతను జగన్ పాదయాత్ర నుంచి ఇతను కూడా తిరుగుతున్నాడు మేరీ మురళి గారు. అతను చుట్టుపక్కల విలేజెస్ మెయిన్, టౌన్ పెద్దగా అసలుకి ఓట్లు సగం మంది వేస్తారు, సగం వేయరు. కానీ విలేజ్లో అట్ట కాదు, విలేజ్ పోయి వేస్తుంది అనమాట. ఇంకా విలేజ్లో బాగా పట్టుంది ఆయనకి. లోకల్ అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదనేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. బయట తీసుకొని వచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చి చేస్తున్నాడు. దానికి మీరేమంటారు? బయట ఎట్ట అవుతుంది? చుట్టుపక్కల విలేజ్ నుంచే కదా. ఇప్పుడు వరప్రసాద్ ఎక్కడి నుంచో వచ్చాడు, అతనికి ఇచ్చారు ఫస్ట్. ఇప్పుడు మేరీ మురళి అంటే అంత లాంగ్ హైదరాబాద్లో లేడు, చెన్నైలో లేడు, ఇక్కడ చుట్టుపక్కలే ఉన్నాడు. అది పెద్ద ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే అంటే సరైన క్యాండిడేట్ లేరు. అదేవిధంగా పాసం సునీల్ గారి గురించి మీరు ఏమంటారు? ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? ఆయన వైసీపీలో ఉన్నప్పుడు చేశాడు. మళ్ళీ తెలుగుదేశంలో పోయిన తర్వాత పైన లేదు. పైన లేనప్పుడు ఈయన ఏం చేయలేరు కదా. ఇప్పుడు కూడా పైన వస్తుందని నమ్మకాలు లేదు తెలుగుదేశం. కానీ గూడూరులో కూడా చెప్పలేం. పాసం సునీల్ గురించి గూడూరులో చెప్పలేమంటారు. ఈసారి ఫైనల్గా గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరీ మురళిని చూడాలి. అంతే మేరీ మురళి గారు ఎంత మెజార్టీతో ఈసారి మేరీ మురళి గారు ఎన్నికవుతారు? కానీ గెలుస్తాడు. మెజార్టీ చెప్పలేం. 100 ఓట్లు కావచ్చు, 50 ఓట్లు కావచ్చు, డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ గెలుస్తాడు మేరీ మురళి గారు, గెలుస్తాడు. అతను విలేజెస్ బాగా గ్రిప్ ఉంది అతనికి. కోట, వాకాడు, ఈ పక్క చెట్ల మండలం ఇవన్నీ బాగా గ్రిప్ ఉంది.